నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. తరచూ ఒళ్ళు నొప్పులు బాధించడం, నోట్లో పుండ్లు పడటం, జుట్టు రాలడం, నీరసం, నిస్సత్తువ చూడ్డానికి ఇవి చాలా సాదాసీదా బాధల్లాగానే అనిపించవచ్చు. ఈ లక్షణాలు తరచూ కనిపిస్తుండడంతో మనలో చాలామంది వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. నిజానికి తరచూ కనిపించే ఈ లక్షణాల వెనుక ఒక్కోసారి తోడేళ్లాంటి లూపస్ జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. మనలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి అంతిమంగా అవయవాల్ని కబళించే లూపస్ వ్యాధి గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. లూపస్ అంటే లాటిన్ భాషలో తోడేలని అర్థం. పేరుకు తగ్గట్టుగానే లూపస్ కూడా జిత్తులమారి సమస్యే. ఒంట్లోకి చేరి ఆపై తిష్ట వేసుకుని మనల్ని ముప్పతిప్పలు పెడుతుంది. ముఖ్యంగా మహిళల్ని ఈ జబ్బు ఎక్కువగా పీడిస్తుంది. లూపస్ లక్షణాలన్నీ సాదాసీదా బాధల్లాగే ఉంటాయి. లక్షణాలు కూడా మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉంటాయి. దీంతో లూపస్ని మనలో చాలామంది వెంటనే పసిగట్టలేకపోతూ ఉంటారు. ఫలితంగా లూపస్ ముదిరిపోయి చివరికి ప్రాణాంతకంగా మారుతూ ఉంటుంది. తల నుంచి కాళ్ల వరకు, కళ్ళ నుంచి కిడ్నీల వరకు ఒంట్లోని సమస్త అవయవాల్ని కబళించే లూపస్ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. లూపస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ సమస్య. మనందరిలోనూ రోగనిరోధక వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. మనం జబ్బుల బారిన పడకుండా చూడడం దీని పని. ఇందుకోసం ఇది వ్యాధికారక సూక్ష్మక్రిముల వంటి వాటితో నిరంతరం పోరాడుతుంటుంది. అంతవరకు అవసరమే గాని కొన్నిసార్లు ఇది అతిగా పనిచేస్తూ విచక్షణ కోల్పోయి ఏకంగా మన శరీరంపైనే దాడికి దిగుతుంది. మన కావలి కుక్క మన మీదే దాడి చేసినట్లు ఇదో విపత్కర పరిస్థితి. ఈ దాడి మూలంగా చాలా రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. వీటన్నింటినీ ఆటో ఇమ్యూన్ సమస్యలని పిలుస్తుంటారు. లూపస్ కూడా ఈ తరహా సమస్యే. కాకపోతే మిగతా ఆటో ఇమ్యూన్ వ్యాధులకి లూపస్కి తేడా ఏంటంటే మిగతావన్నీ ఏదో ఒక అవయవానికో వ్యవస్థకో పరిమితమైతే లూపస్ మాత్రం శరీరంలో తల నుంచి కాళ్ల వరకు, కిడ్నీల నుంచి గుండె వరకు చాలా వ్యవస్థలపైన, చాలా అవయవాలపైన దాడికి దిగి వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుంటుంది. లూపస్ అంటే లాటిన్లో వుల్ఫ్ అని అర్థం. అంటే తోడేలు అంటారు తెలుగులో. తోడేలు ఎంత జిత్తులు మారిదో అలానే ఈ జబ్బు కూడా తరచూ రంగులు మారుస్తూ ఉంటుంది. ఎటు నుంచి ఏ ఆర్గాన్ పైన దాడి చేస్తుంది అన్నది ఎవ్వరూ ఊహించలేము. ఇది మేజర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్. ఈ రెసిస్టెన్స్ పవర్ దారి తప్పటం వల్ల ఆటో యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఆటో యాంటీబాడీస్ మన సొంత బాడీలో ఉన్న సొంత ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చేసి ఆ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఏ ఆర్గాన్ పైన అయితే ఈ ఆటో యాంటీబాడీ ఎఫెక్ట్ పడుతుందో ఆ ఆర్గాన్కి సంబంధించిన లక్షణాలు బయటికి వస్తాయి. కొన్నిసార్లు ఈ లూపస్ పైకి ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటుంది. కేవలం టెస్టుల్లో మాత్రమే బయటపడుతుంది. ఇంకొన్నిసార్లు వెరీ మైల్డ్ డిసీజ్గా, ఒక్కొక్కసారి స్టార్టింగ్లోనే చాలా లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాంతకంగా మారి ఒకేసారి బయటపడే అవకాశాలు ఉంటుంది. లూపస్ ఎందుకు వస్తుంది అన్నదానికి ఇప్పుడు వరకు మనకున్న ఎవిడెన్స్లో జన్యులోపం అంటే జెనెటిక్స్ ప్రీడిస్పోజిషన్ అనేది ముఖ్య కారణంగా ఉంటుంది. ఎవరికైతే ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే జన్యులోపం వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిలో కొన్ని ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఈ జన్యులోపానికి సాయపడినప్పుడు ఈ జబ్బు అన్నది వస్తుంది. ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండేది స్ట్రెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ జబ్బు అన్నది రావటం జరుగుతుంది. అలానే కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ జబ్బుని ట్రిగ్గర్ చేసే అవకాశాలు ఉంటుంది. ఇంకా కొంతమందిలో సన్లైట్, సూర్యరశ్మి, సూర్యకాంతి దీనివల్ల కూడా ఈ జబ్బు ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ముఖ్యంగా ఈ జబ్బు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఫీమేల్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 25 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఏజ్ వారిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈస్ట్రోజన్ ఈ హార్మోన్ వల్ల జన్యులోపం ఉన్నప్పుడు ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 50 ఏళ్ళు పైబడి లేదా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో కూడా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే 20 ఏళ్ళ లోపల చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ లూపస్ అన్నది ఏ వయసు వారికన్నా రావచ్చు. కానీ ముఖ్యంగా ఆడవాళ్ళలో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనే 25 to 40 years మధ్య నుండే ఆడవాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
లూపస్ చికాకు పెట్టే పెద్ద సమస్య. విస్మరిస్తే ప్రాణాంతకంగా తయారయ్యే సమస్య కూడా. అయినా మన ప్రాంతంలో ప్రజల్లో గాని వైద్య రంగంలో గాని దీనిపై సరైన అవగాహన ఉండడం లేదు. లక్షణాలపై సమగ్రమైన అవగాహన లేకపోతే లూపస్ వ్యాధిని గుర్తించడం మహాకష్టం. ఎందుకంటే మొదట్లో లూపస్ లక్షణాలు ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, నోట్లో పుండ్లు, చర్మంపై దురదలు, దద్దుర్లు, మైగ్రేన్ ఇలా చాలా సాదాసీదా బాధల్లాగే ఉంటాయి. లక్షణాల్లో కూడా అందరిలో అన్నీ ఉండవు. ఈ బాధలు ఎప్పుడూ ఉండవు. వస్తూ పోతూ మధ్య మధ్యలో ఉద్ధృతంగా అవుతుంటాయి. పైగా ఈ లక్షణాలన్నీ ఇతరత్రా సమస్యల్లో కనిపిస్తూ తప్పుదోవ పట్టిస్తుంటాయి. అందుకే దీన్ని గ్రేట్ ఇమిటేటర్ అని కూడా అంటుంటారు. వీటి వల్ల చాలా సందర్భాల్లో లూపస్ని సత్వరం గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఫలితంగా వ్యాధి ముదిరిపోయి చాలా సందర్భాల్లో పరిస్థితి ప్రాణాల మీదకు వస్తుంది. కామన్గా ఈ లూపస్ చర్మం మీద లేదా కీళ్ళ మీద లేదా రక్తం మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. చర్మం మీద ఎఫెక్ట్ ఉన్నప్పుడు బుగ్గల మీద కానీ ముక్కు మీద కానీ ఎర్రగా సీతాకోక చిలుక ఆకారంలో ర్యాష్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని మాలార్ ర్యాష్, బటర్ఫ్లై ర్యాష్ అని అంటాం. అట్లానే సన్కి ఎక్స్పోజ్ అయిన ఏరియాస్ అన్నిట్లో ఎర్రగా దద్దురు రావటం కానీ ఎర్రగా కందిపోవటం కానీ బాగా విపరీతమైన దురద ఉండటం కానీ జరుగుతుంది. దీన్ని ఫోటోసెన్సిటివిటీ అంటాం. దీర్ఘకాలికంగా మానని పుండ్లు లేదా చర్మం మీద అనేక చోట్ల వివిధ రకాలైన ర్యాష్ రావటం వంటివి కూడా ఈ లూపస్లో జరిగే అంశాలు. కీళ్ళ దగ్గర వాపులు, నొప్పులు రావటం అన్నది కూడా ఈ లూపస్లో జరుగుతుంది. జస్ట్ కీళ్ళ నొప్పులు అంటే చాలామంది ఇనీషియల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ చేస్తాం. కానీ యంగ్ ఏజ్లో కీళ్ళ నొప్పులు, వాపులు అట్లాంటి ఏదన్నా ఉందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కన్నా ముందు అది SLE అవునా కాదా అన్నది చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. అలానే తరచుగా రక్తం తగ్గిపోవటము, ఒంట్లో తెల్ల రక్త కణాలు అంటే వైట్ సెల్స్ తగ్గిపోవటము, అలానే ప్లేట్లెట్స్ తగ్గిపోవటం అన్నది కూడా చాలా తరచుగా చూసే అంశం లూపస్లో. సో ఇట్లా ఇనీషియల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు లూపస్ని మనం సస్పెక్ట్ చేయటం అన్నది ఎంతో అవసరం. చిన్న వయసులోనే అంటే యుక్త వయసులోనే హార్ట్ అటాక్ రావటము లేదా పెరాలసిస్ రావటం అన్నది కూడా ఈ లూపస్లో జరుగుతుంది. చిన్న వయసులో ఒక ఆర్గాన్ కన్నా 2-3 ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడి అంటే మెదడు మీద, ఊపిరితిత్తుల మీద, గుండె మీద, లివర్ మీద, కిడ్నీ మీద ఒకటి కన్నా ఎక్కువ అవయవాలు ఎఫెక్ట్ అయినాయి అంటే ఈ సిస్టమిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది అని అనుమానించడం కూడా ఎంతో ఇంపార్టెంట్. అలానే చిన్న వయసులోనే బీపీ రావటము, కిడ్నీ మీద ఎఫెక్ట్ పట్టము, కిడ్నీ ఫెయిల్యూర్ ఇటువంటి లక్షణాలకు కూడా లూపస్ అన్నది ఒక ఇంపార్టెంట్ కారణం. పేషెంట్స్ యొక్క రిలేటివ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో అదర్ మెంబర్స్కి ANA అనేది కూడా పాజిటివ్ ఉండొచ్చు. ఇట్లా పాజిటివ్ ఉన్నప్పుడు వాళ్ళలో ఏ లక్షణాలు లేకపోయినా సరే ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక పేషెంట్కి లూపస్ ఉన్నప్పుడు ఆ రిలేటివ్స్ని కూడా క్లోజ్ ఫాలోఅప్లో పెట్టాల్సిన అవసరం పడుతుంది. ఇలా కాకుండా కొంతమందిలో డైరెక్ట్గానే దగ్గులో విపరీతమైన రక్తం పోవటము, ఊపిరితిత్తులోకి సరిగ్గా ఆక్సిజన్ వెళ్ళకుండా ఆయాసం రావటం, మొహమంతా ఉబ్బిపోవటం, సడన్గా హార్ట్ ఫెయిల్ అవటం, సడన్గా లంగ్ ఫెయిల్ అవటం అన్న విషయాలను కూడా చూస్తూ ఉంటాము. రికరెంట్గా గర్భస్రావం జరగటం అంటే రికరెంట్గా అబార్షన్స్ జరగటానికి కూడా SLE అనే జబ్బు కారణం అవుతుంది. షుగర్ జబ్బుని నిర్లక్ష్యం చేస్తే అది కళ్ళ నుంచి కాళ్ల వరకు శరీరంలోని అన్ని అవయవాల్ని కబళిస్తుంది. లూపస్ కూడా షుగర్ జబ్బులాగే మన ఒంట్లోని అన్ని అవయవాలపైన ప్రభావం చూపిస్తుంది. లూపస్ వ్యాధిలో జుట్టు రాలడం, నోట్లో పుండ్లు, నంజు పొక్కులు, చర్మంపై దురదలు, దద్దుర్లు ఇలా చాలా వరకు అన్ని సాధారణ సమస్యల్లాగే ఉంటాయి. ఇక అవయవాలపై లూపస్ దాడి మొదలైనప్పుడు ఆ అవయవాల తాలూకు బాధలు మొదలవుతూ ఉంటాయి. ఉదాహరణకు కీళ్లపై లూపస్ దాడి మొదలైనప్పుడు కీళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. లూపస్ జబ్బుతో ఎదురయ్యే సమస్యల తాకిడి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. లూపస్ వ్యాధిలో ఒంట్లోని చాలా అవయవాలపై దాడి జరగొచ్చు. లూపస్ కారణంగా రక్తం ప్రభావితమైతే విపరీతమైన రక్తహీనత వస్తుంది. హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల సంఖ్య బాగా తగ్గుతుంది. లింఫోసైట్ కణాలు, ప్లేట్లెట్లు బాగా తగ్గుతుంటాయి. డెంగీ జ్వరం లాంటి ప్రత్యేకమైన కారణమేది లేకుండా ప్లేట్లెట్లు తగ్గినట్లు గుర్తిస్తే వారిలో లూపస్ లక్షణాలేమైనా ఉన్నాయేమో గమనించాలి. లూపస్ కీళ్ల మీద దాడి చేసినప్పుడు కీళ్లల్లో వాపు, నొప్పి వంటివి మొదలవుతాయి. కిడ్నీలు ప్రభావితమైతే లూపస్ సైప్రటిస్ అనే సమస్య మొదలై చివరికి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. గుండెపై దాడి జరిగినప్పుడు గుండె కండరం వాచిపోవడం,
ఒంట్లో నీరు చేరడం వంటి సమస్యలు బయలుదేరతాయి. లూపస్ ఊపిరితిత్తులపై దాడి చేస్తే శ్వాస కష్టమైపోయే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ తలెత్తవచ్చు. లూపస్ బాధితులకి మెదడు ప్రభావితమైతే చిత్తభ్రాంతి, ఫిట్స్ రావడం, విషయగ్రహణ శక్తి తగ్గడం, అలాగే దాడి మరీ తీవ్రంగా ఉంటే శరీరంలో సగభాగం చచ్చుబడినట్టు కూడా అవ్వచ్చు. వెన్నుపాము ప్రభావితమైతే వెన్ను కింది భాగం తెలియకుండా పోవడం, మలమూత్రాలపై పట్టుపోవడం వంటివి జరుగుతాయి. లూపస్ అనేది అత్యంత ప్రమాదకరమైన జబ్బు. బ్రెయిన్ మీద దీని ఎఫెక్ట్ పడినప్పుడు క్రానిక్గా హెడేక్స్ రావటం, చాలామంది క్రానిక్ హెడేక్స్ని మైగ్రేన్ అని అనుకుంటూ ఉంటారు. అట్లానే ఫిట్స్ రావటము, పక్షవాతం రావటము, ఆర్ డెలివరీ అవ్వంగానే ఒక్కసారిగా సడన్గా కాళ్ళు చేతులు పిచ్చిగా కదపటము లేదా పక్షవాతం రావటం అన్నది కూడా ఈ బ్రెయిన్ మీద లూపస్ ఎఫెక్ట్ పడినప్పుడు చూస్తాము. అలానే కళ్ళ మీద కూడా లూపస్ ఎఫెక్ట్ ఉంటుంది. సడన్గా చూపు పోవటం అన్నది కూడా లూపస్ ఎఫెక్ట్ కళ్ళ మీద పడినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడినప్పుడు ఊపిరితిత్తుపై పొర రావటం, దాని చుట్టూతా నీరు చేరటం, లేదా ఊపిరితిత్తులోకి అవసరమైన మోతాదులో ఆక్సిజన్ అందకపోవటం అన్నది జరుగుతూ ఉంటుంది. అలానే ఊపిరితిత్తులు అన్నది ష్రింక్ అయిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. గుండె మీద కూడా పొర పట్టడం, గుండె పైన ఉన్న అన్ని లేయర్స్ని ఎఫెక్ట్ చేయటము, హార్ట్ ఫెయిల్యూర్కి, హార్ట్ అటాక్కి చిన్న వయసులోనే ఇది కారణం అవుతుంది. జీర్ణకోశం మీద దీని ఎఫెక్ట్ పడినప్పుడు సడన్గా పెరిస్టాల్సిస్ అనేది ఆగిపోయి, లేదా పేగుకి రంధ్రం పట్టడం అన్నది కానీ జరగటం, లేదా పేగుకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ మూసుకుపోవటం అన్నది కూడా జీర్ణకోశం మీద దీని ఎఫెక్ట్ పడినప్పుడు చూడవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లూపస్ ఎఫెక్ట్ కిడ్నీ మీద. 70% వరకు కిడ్నీ ఫంక్షన్ పాడైపోతే కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నది అని మనం పైకి చెప్పలేము. సో లూపస్ జబ్బు నిర్ధారించాక మొదటి 2 నుంచి 4 సంవత్సరాల లోపల ఈ కిడ్నీ పైన ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. దీన్ని మనం అర్లీగా కనుక్కోవటం ఎట్లాను అంటే, ఒళ్ళంతా వాయటం, పొద్దున్న లేవంగానే మొహం కళ్ళ చుట్టూ ఉబ్బటం, కాళ్ళు వాపులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే చిన్న వయసులో బీపీ ఎక్కువగా ఉన్నా సరే కిడ్నీ పైన ఎఫెక్ట్ పడింది అన్నది మనం అనుమానించాల్సిన విషయం. అలానే కొన్ని టెస్టుల వల్ల కూడా కిడ్నీపై ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది చూసుకోవడం ఇంపార్టెంట్. యూరిన్లో ఎక్కువ ప్రోటీన్ పోతుంటే ఆర్ ఈ యూరిన్లో రక్తం ఎక్కువ పోతున్నా సరే కిడ్నీపై ఎఫెక్ట్ పడింది అని ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేయటం అన్నది అవసరం. ఒకసారి మనం కిడ్నీ పైన ఈ లూపస్ ప్రభావం పడింది అనుకున్నప్పుడు కిడ్నీ నుంచి బయాప్సీ చేస్తాం, చిన్న ముక్క తీసి పరీక్ష చేస్తాం. ఆ పరీక్ష ఆధారంగా ఆ ఏ స్టేజ్లో ఉన్నది తెలుసుకున్నాక దానిని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కిడ్నీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. లూపస్ దాడి ఏ అవయవం మీద జరిగితే దానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. వీటిని వేర్వేరు సమస్యలుగా పొరబడే అవకాశం ఉంటుంది. అందుకే లూపస్ని గుర్తించే విషయంలో వైద్యులు ఎప్పుడు కూడా లక్షణాలు ఎలా ఉన్నాయి, వాటి మధ్య ఏదైనా ఒక పద్ధతి గాని సంబంధం గాని కనబడుతోందా అన్నది చూస్తారు. లూపస్ అన్న అనుమానం రాగానే వైద్యులు యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ పరీక్ష చేయిస్తారు. లూపస్ బాధితులకి ఈ పరీక్ష పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే మరో మెట్టు ముందుకెళ్ళి డబుల్ స్ట్రాండ్ DNA అనే పరీక్ష, యాంటీ స్మిత్ యాంటీబాడీ అనే మరో పరీక్ష కూడా చేయిస్తారు. వీటిలో పాజిటివ్ వస్తే లూపస్ అని బలంగా నిర్ధారణకు రావచ్చు. అలాగే మిగతా రక్త పరీక్షలు చేయిస్తే తెల్ల కణాలు తక్కువగా ఉండడం, రక్తహీనత, ప్లేట్లెట్లు తక్కువ ఉండడం వంటివి కనపడవచ్చు. మొత్తం మీద లూపస్ను నిర్ధారించేందుకు 11 అంశాలుంటాయి. దీన్ని ACR క్రైటీరియా అంటారు. వీటిలో కనీసం 4 పాజిటివ్గా ఉంటే దాన్ని ఖచ్చితంగా లూపస్గా నిర్ధారించి చికిత్స ఆరంభిస్తారు. చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఓన్లీ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వరకు ట్రీట్మెంట్ తీసుకోవటం, లేదా చర్మం మీద ఎఫెక్ట్ ఉన్నప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వరకు తీసుకోవటం, మెదడు మీద ఎఫెక్ట్ ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వరకే ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది కామన్గా చూసేది. అలా కాకుండా ఇది సిస్టమిక్ డిసీజ్ కాబట్టి ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడిందో దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ కాకుండా సిస్టమిక్ అంటే యాజ్ ఏ హోల్ దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి రుమటాలజిస్ట్ ఈజ్ ఏ కరెక్ట్ పర్సన్. చిన్న చిన్న లక్షణాలు అంటే ఫోటో సెన్సిటివిటీ కానీ, చర్మం మీద మచ్చలు కానీ, నోట్లో కురుపులు కానీ ఆర్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్న వాటికి చిన్న చిన్న మందులతోనే సరిపోతుంది. ఈ లూపస్ పేషెంట్స్ అన్న వాళ్ళలో హైడ్రాక్సీక్లోరోక్విన్ అంటే HCQ అనే మందు అన్నది సంజీవిని లాంటిది. ఈ మందు వేసుకోవటం వల్ల వాళ్ళ లైఫ్ సర్వైవల్ రేట్ పెరుగుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది.
అట్లానే గుండె మీద ఎస్ఎల్ఈ యొక్క జరిగే నష్టాన్ని కూడా మనం తగ్గించవచ్చు. అలా కాకుండా మేజర్ ఆర్గాన్స్ అంటే బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, గుండె కానీ, లివర్ కానీ ఇటువంటి మేజర్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు స్టెరాయిడ్స్ అన్నవి హైట్ని బట్టి, వెయిట్ని బట్టి డోస్ ఎగ్జాక్ట్గా బాడీ వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి తీసుకున్న డోసెస్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంటర్న్ అవి లైఫ్ సేవింగ్ కూడా. మేజర్గా కీళ్ళ దగ్గర ఎఫెక్ట్ ఉన్నప్పుడు మెథోట్రెక్సేట్ అని, కిడ్నీ మీద కానీ, బ్రెయిన్ మీద కానీ, అదర్ మేజర్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు సైక్లోఫాస్ఫమైడ్ ఇంజెక్షన్స్ అని కానీ, మైకోఫిన్లేట్ అనేవి కానీ, ఆర్ ఎజాథాయప్రిన్ అనే టాబ్లెట్స్ కానీ ఇట్లాంటివి వాడుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇంకా రెసిస్టెంట్ కేసెస్లో టాక్రోలిమస్ అని, సైక్లోస్పోరిన్ అటువంటి మందులకు వెళ్లాల్సిన అవసరం కూడా పడుతుంది. లూపస్ జబ్బుకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే లూపస్ బాధితులందరికీ ఒకేలా చికిత్స ఉండదు. లూపస్ బాధితుల ఆరోగ్య పరిస్థితి, ఇతరత్రా సమస్యలను దృష్టిలో ఉంచుకుని డాక్టర్లు చికిత్సను అందిస్తూ ఉంటారు. లూపస్ వ్యాధికి ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. సాధారణ మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, అవసరం మేరకు స్టెరాయిడ్లతో పాటు ఖరీదైన బయాలజికల్ మందుల్ని వాడడం ద్వారా లూపస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. లూపస్ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బాధితుల పరిస్థితిని బట్టి లూపస్ చికిత్స మారిపోతుంటుంది. కాబట్టి దీనిలో ప్రత్యేక అనుభవమున్న రుమటాలజిస్టులని సంప్రదించడం ఉత్తమం. సమస్య చాలా తొలి దశలో ఉండి స్వల్ప స్థాయిలో చర్మం మీద, ముఖం మీద దద్దుర్లు, నోట్లో పుండ్లు, అలసట, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలుంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే మందు ఆరంభిస్తారు. లూపస్ బాధితులకు ఇది సంజీవిని లాంటిది. ఈ మందును జీవితాంతం వాడాలి. అవసరాన్ని బట్టి తాత్కాలికంగా నొప్పుల వంటివి తగ్గించేందుకు ఐబుప్రొఫెన్ వంటి నొప్పి నివారణలు వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ డోసులో స్టెరాయిడ్స్ మందుల్ని కూడా ఇస్తుంటారు. సమస్య ముదిరి శరీరంలో ఇతరత్ర అవయవాలు కూడా ప్రభావితమైతే దాన్ని బట్టి ఇతరత్ర మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులన్నీ కూడా రోగనిరోధక వ్యవస్థ ఉద్రేకాన్ని తగ్గించి గాడిలో పెట్టడానికి ఉపకరిస్తాయి. ఇలా సాధారణ మందులు చికిత్సలకు తగ్గనప్పుడు ఖరీదైన బయోలాజికల్స్ తరహా మందుల్ని డాక్టర్లు సిఫారసు చేస్తారు. ఈ లూపస్ ఉన్న పేషెంట్స్ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం పడుతుంది. స్ట్రెస్ అన్నది మేజర్ ట్రిగర్ ఫ్యాక్టర్. చాలా వరకు మనం ఈ స్ట్రెస్ని తగ్గించుకుంటూ ఉండాలి. దీనికి వివిధ రకాలైన పరిష్కారాలు ఉన్నాయి. ఇప్పుడు కామన్గా చూసేది యోగా చేయటం వల్ల కానీ, మెడిటేషన్ చేయటం వల్ల కానీ ఈ స్ట్రెస్ని తగ్గించుకోవటం వల్ల ఈ లూపస్ అన్నది యాక్టివ్గా ఉండకుండా కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా రికరెంట్గా మనకి ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు జబ్బు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోయి డ్యామేజ్ కాజ్ చేస్తుంది. సో ఇన్ఫెక్షన్ ఎక్స్పోజర్ అంటే ఎవరికైతే జలుబు, దగ్గు ఆర్ ఇంకేదన్నా అంటువ్యాధి లాంటి జబ్బు ఉందో ఆ పేషెంట్స్ దగ్గరికి ఈ లూపస్ వ్యాధిగ్రస్తులు వెళ్లకుండా కొంచెం దూరంగా ఉండి ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ని తగ్గించుకోవటం వల్ల కూడా ఈ జబ్బుని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అలానే బాగా క్రౌడెడ్ ఏరియాస్ గుంపుల్లోకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు మాస్క్ పెట్టుకొని, డబుల్ మాస్క్ పెట్టుకొని, ముక్కుకి నోరుకి కర్చీఫ్ లాంటిది ఏదైనా క్లాత్ లాంటిది అడ్డు పెట్టుకోవటం వల్ల కూడా వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉండి జబ్బు యాక్టివ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సన్లైట్ వీళ్ళ శరీరం మీద పడకుండా పర్టికులర్గా మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock మధ్య వచ్చే సన్ రేస్లో యూవీ లైట్ అనేది ఉంటుంది. ఈ యూవీ లైట్ అన్నది ఈ లూపస్కి మేజర్ ట్రిగర్ ఫ్యాక్టర్. ఈ యూవీ లైట్ ఎప్పుడైతే చర్మం మీద పడుతుందో చర్మం మీద మచ్చలు రావటమే కాకుండా ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే కిడ్నీ యొక్క ఎఫెక్ట్, కిడ్నీ పైన ఎఫెక్ట్ కానీ, గుండె మీద ఎఫెక్ట్ కానీ ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం రావటం, హార్ట్ ప్రాబ్లం రావటం అన్నది కూడా జరుగుతుంది. సో ఈ లూపస్ పేషెంట్స్ అన్న వాళ్ళు తప్పకుండా సన్ ప్రొటెక్షన్ మెజర్స్ని ఫాలో అవ్వాలి. అంబ్రిల్లాస్ యూస్ చేయటం లేదా బ్రాడ్ బ్రిమ్ హ్యాట్స్ అంటారు, టోపీలు పెట్టుకుని వెళ్ళటం అన్నది చేయటం వల్ల ఈ సన్ రేస్ అన్నది బాడీకి తగలకుండా మనం జాగ్రత్త పడవచ్చు. పర్టికులర్గా ఈ జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకోవటం, ఫుడ్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ విటమిన్ డి ఉన్న ఫుడ్ని వీళ్ళు కన్జ్యూమ్ చేయటం వల్ల కూడా ఎముక బలం కూడా సమకూరుతుంది. లూపస్ బాధితులు మందుల్ని జీవితాంతం వాడాలి. వ్యాధి తగ్గిందని, లక్షణాలేవి కనిపించడం లేదని మందుల్ని మానేస్తే మళ్ళీ వ్యాధి తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మందులు ఎప్పటికీ మానకూడదు. మందుల్ని సక్రమంగా వాడుతుంటే వ్యాధి బాగా నిదానిస్తుంది. బాధితులు పూర్తి సాధారణ జీవితం గడపగలుగుతారు. లూపస్ వ్యాధి ఉధృతంగా ఉన్నప్పుడు గర్భధారణ కూడదు.
చికిత్సతో ఒకసారి ఆ ఉద్ధృతి తగ్గి సాధారణ స్థితి నెలకొన్న 6 నెలలకి గర్భం కోసం తప్పకుండా ప్రయత్నించవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉండి చికిత్స కొనసాగుతున్నప్పుడు ప్రతి నెలా వైద్యుల్ని కలిసి కొన్ని కనీస పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకసారి ఉద్ధృతి తగ్గిన తరువాత 3 నెలలకొకసారి సంప్రదిస్తే సరిపోతుంది. మధుమేహం, హై బీపీ వంటి వాటిని మందులతో జీవితాంతం ఖచ్చితంగా ఎలా నియంత్రణలో పెట్టుకుంటామో లూపస్ కూడా అంతే. సరైన చికిత్సతో పూర్తి సాధారణ జీవితం గడపొచ్చు. హై బీపీ, షుగర్ జబ్బులాగే లూపస్ కూడా జీవితకాలపు సమస్య. బతికినన్నాళ్ళు మందులు వాడుతూ జబ్బుని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉండాలి. జీవనశైలి అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.